హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ విత్ జయన. ఈరోజు నేను చికెన్ లెగ్ పీస్ డీప్ ఫ్రై చేస్తున్నానండి. లెగ్ పీస్కి కావలసినవి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నానండి ఇప్పుడు ఇంట్లోని. కారం, ఇది కూర కారం అండి, ఇంట్లో పట్టించిన కారం. గరం మసాలా, చికెన్ మసాలా, మిరియాల పొడి అండి, నిమ్మకాయలు, కార్న్ఫ్లోర్, సాల్ట్ అండి. లెగ్ పీస్ ముందుగా కొంచెం పసుపు వేసుకుందామండి. గరం మసాలా అండి, మిరియాల పొడి, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్ది. కొంచెం ఎక్కువనే వేసుకుందామండి, నీసు వాసన రాకుండా ఉంటుంది. కారం అండి, ఇది మసాలా కారం. తగినంత సాల్ట్ వేసుకుందామండి. కొంచెం నిమ్మకాయలు కూడా వేసుకుందామండి, నిమ్మకాయ రసం తీసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఇదంతాను బాగా కలుపుకుందామండి, ఈ మసాలా అంతాను బాగా కలుపుకుందాం. లెగ్ పీస్కి అన్నిటికీ ఇప్పుడు ఈ మసాలా అంతాను బాగా కలుపుకుందామండి. ఒక్కొక్క దానికి ఇలా లెగ్ పీస్కి అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్నానండి ముందే నేను. ఇలాగ ఈ ఘాటుల్లో కూడా అన్నీ లోపలికి వెళ్ళేటట్టుగా అంత బాగా మంచిగా కలుపుకుందామండి. మనం ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదండి, ఈ ఘాట్లు లోపల కూడా బాగా కలుపుకుందామండి. ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ పట్టేటట్టుగా ఇవన్నీ కలుపుకొని ఒక 20 నిమిషాల వరకు మనం నానబెట్టుకుందామండి. ఈ లోపలంతా ఇలా మసాలా వెళ్ళేటట్టుగా కలుపుకుందామండి. మసాలా అంతా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కార్న్ఫ్లోర్ కూడా కలుపుకుందాం ఫ్రెండ్స్. కార్న్ఫ్లోర్ అంతా కూడా ముక్కలకు పట్టిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మొత్తం ఈ అంతను మసాలా అంతను బాగా పట్టించాను ఫ్రెండ్స్. ఇది ఒక 20 నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. చికెన్ లెగ్ పీస్ని నిదానంగా ఫ్రై చేసుకుందామండి. మీడియం మంట మీద ఫ్రై చేసుకుందామండి. నిదానంగా ఫ్రై చేసుకుందాం, స్లోలో పెట్టి.
ఇలా స్లోలోని ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇది చికెన్ లెగ్ పీస్ నేను డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఇలాగా చిన్న పాపకి చాలా ఇష్టం అండి, ఇలాగే చేయమంటుంది. ఆ పాప కోసం నా స్టైల్లో నేను ఇలా చేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా ఒక సైడ్లోని ఫ్రై చేసుకుంటున్నానండి. తీసేయాలండి, తీసి పక్కన పెట్టుకుందాం. వైట్ కలర్లో వచ్చింది చూసారండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి, తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇది ఫ్రై చేస్తాను కదండి, ఈ మధ్యన ఇంకా కొంచెం పచ్చిగా ఉంటుందండి. అందుకు ఇలాగ ఆయిల్ అన్నీ వచ్చిన తర్వాత ఇలా చేసి ఇప్పుడు మళ్ళీ మనం తవ్వ మీద డీప్ ఫ్రై చేసుకుందామండి ఒక 2 నిమిషాల పాటు. ఫ్రై చేసుకోండి. ఇలాగా కొంచెంసేపు డీప్ ఫ్రై చేసుకుందామండి, చిన్నగా మంట పెట్టి. నేను కడాయిలోని ఫ్రై చేశాను కదండి, అవన్నీ తీసిన తర్వాత ఈ తవ్వ మీద డీప్ ఫ్రై చేశానండి. ఇది ఎందుకంటే నేను చేస్తుంది చికెన్ లెగ్ పీస్తో డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు లోపలంతా పచ్చిగా అది బాగా ఉండదండి, బాగా మంచిగా డీప్ ఫ్రై ఇలా తవా మీద చేశానండి. మా పాపకి ఇలాగే ఇష్టం అండి. పప్పుచారు ఉందండి ఇప్పటికి, ఆ పప్పుచారులోని ఈ డీప్ ఫ్రైని ఇలా నంచుకుని తింటే బాగుంటుంది కదండి, పాపకి ఇష్టం అండి. ఇప్పుడు ఒక్కొక్కటి మనం తీసుకుందామండి. చూసారా ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ లెగ్ పీస్ డీప్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. మా పాపకి ఇలా చాలా ఇష్టం ఇలా డీప్ ఫ్రై చేస్తే. మీకు ఈ వంటకం నచ్చిందంటే ఫ్రెండ్స్ సింప్లీ విజ్జీ జయ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. హాయ్ 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 ఇక్కడ హాయ్ 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 హాయ్.